పేరు కావల సత్యం. నేను గత 20 సంవత్సరాలుగా ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నాను. సత్యం సినిమా క్రియేషన్స్ అనే బ్యానర్ మీద మన మేడం గారి డైరెక్షన్లో ఒక మంచి కథను ఎన్నుకొని ఆ కథ పూర్తిగా నాకు నచ్చబట్టి మా మిత్రులు బాబా గారు, సయ్యద్ అఫ్జల్ గారు, వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరి సహకారంతో సహనిర్మాతలుగా ఆయన సమర్పణలో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా పూర్తయిపోయింది. మా ఆర్టిస్టులు, మా డైరెక్టర్ గారు అందరూ సహకరించి బాగా చేశారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని ప్రెస్సు, మీడియా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి అమ్మాయి, ప్రతి ఆడది బయటికి వెళ్తే ఈరోజు పరిస్థితులు ఏంటి అంటే మనకు వారు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి మూమెంట్స్ను మనము ప్రతిరోజు పేపర్లలో వీటిలో మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు కానివ్వండి, లేక వారిపై జరిగే ప్రతి హింస కానివ్వండి, వాటిని ఎవరో వచ్చి మనకేదో చేసి వాటిని రూపుమాపాలి అనేది జరిగే పని కాదు. ఎవరికి వారు తమ యొక్క శక్తిగా, ఒక ఆదిశక్తిగా తయారై తామే వాటిపై ఫైట్ చేయాలని ఉద్దేశంతో ఈ సినిమా కాన్సెప్ట్ ఉందండి. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ 50 డేస్ నుండి ఒక మంచి షెడ్యూల్తో ఈ సినిమాను కంప్లీట్ చేశాము. మోస్ట్లీ జూలై మంత్లో మనము రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నాకు చాలా రోజులుగా నా ప్యాషన్ వచ్చి డైరెక్షన్ చేయాలని. అది ఈ ఫిల్మ్తో నా ప్యాషన్ కంప్లీట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాలా. దిస్ ఈజ్ ఫుల్లీ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. హీరోయిన్ రివెంజ్ తీసే అన్నట్టు సబ్జెక్ట్ ఇది. ఇది ఎక్కడ అన్ని స్థలాల్లో జరిగే ప్రాబ్లమ్సే. ఇట్స్ నాట్ అ న్యూ కాన్సెప్ట్, ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనం ఇంటికి పక్కన ఉండే వాళ్ళకైనా, స్కూల్కి వెళ్తున్న వాళ్ళకైనా వచ్చే ప్రాబ్లమ్స్, అది వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనేది. దీంట్లో ఇది ఎలా, మా హీరోయిన్ ఎలా డీల్ చేస్తుందో దట్ ఈస్ మై వే ఆఫ్ డీలింగ్. ఓపెన్గా చెప్పాలంటే నేను ఎలా డీల్ చేస్తున్నానో అలాగే మా హీరోయిన్కి నేను ఇది సబ్జెక్ట్ పెట్టాను. హీరోలుగా మరి నాగభూషణం గారు మనవడు, మరి ఈరోజు దీంట్లో హీరోగా, హిందీ వర్షన్కి హీరోగా మరి నరేంద్ర బాబు, నరేష్ తెలుగు వర్షన్కి హీరోగా పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి హైదరాబాద్లోనే మేడం గారు ఉండి స్టార్టింగ్ నుంచి సినిమా పూర్తయ్యేంత వరకు వారి స్పెషల్గా ఉన్న సినిమాలు కానీ వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా దీని మీదనే ప్రత్యేక బాధ్యతలు తీసుకొని చేసి సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్లో ఇవి కూడా మేడం గారి దగ్గర ఉండి చేసి దీని వారి ప్రెస్టేజ్ తీసుకున్నారు కాబట్టి మరి దీన్ని పూర్తి చేసి అందరి సహాయ సహకారాలతోటి మీడియా, ప్రెస్సు వారందరి సహాయ సహకారాలు అందిస్తే దీన్ని సక్సెస్ చేస్తారని చెప్పని భావిస్తున్నాము. దీంట్లో హీరోయిన్ అనుభవజ్ఞురాలు ఆల్రెడీ సీరియల్స్లో ఇంతకుముందు సినిమాలకు చాలా వరకు చేసినారు. వారు కూడా మంచి యాక్షన్ ఇచ్చినారు. మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, ప్రొడ్యూసర్స్ కూడా బాగా సహకరించినారు. అందరికి నమస్కారం. నా పేరు భూషణ్. మేడం గారి డైరెక్షన్లో హిందీ వర్షన్కి హీరోగా నటిస్తున్నాను. ఏదైనా ఫస్ట్ టైం చేస్తున్నా అంటే చాలా ఎక్సైటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. సో అలాంటి దాంట్లో మేడం గారి డైరెక్షన్ ఫస్ట్ టైం చేసిన దాంట్లో నేను ఈ ప్రాజెక్ట్లో హీరోగా చేయడం అనేది నాకు చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా ఉంది. మేడం గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం సబ్జెక్ట్ చేసి మేడం ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, కానీ వెరీ డెడికేటెడ్లీ, అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా చేస్తారో మేడం కూడా ప్రొఫెషనల్గా ప్రతి ఒక్క షాట్ కూడా చాలా టేక్ కేరింగ్గా చేశారు. అండ్ అలానే సినిమాలో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కళ్ళు, నరేష్, శ్వేత, కెమెరామ్యాన్ గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాకు శ్రీకర్ ప్రసాద్ గారికి, మేడంకి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నా పేరు శ్వేత అండి. అందరికీ నమస్తే. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఇలా నేను హీరోయిన్గా ఇంట్రడాక్ట్ అవ్వడం.
అండ్ అది మేడం డైరెక్షన్లో సో స్వీట్ అండ్ క్యూట్. అంటే ఒక ఆర్టిస్ట్ని ఎలా డిజైన్ చేసి చూపించాలి అన్నది ఐ థింక్ ఫుల్ అంటే అంత సీనియారిటీ అండ్ హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు కనుకనే మేబీ నేను అనుకున్నాను అసలు డే అండ్ నైట్ ఎక్కడ కూడా తను డల్ అవ్వకుండా చాలా అంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ తను ఎంత కేర్ తీసుకుని ఈవెన్ నా డ్రెస్ నుంచి చెప్పల నుంచి ప్రతి ఒక్కటి హెయిర్ నుంచి అన్నీ దగ్గరుండి కేర్ తీసుకున్నారు. అండ్ సబ్జెక్ట్ చెప్పారు లేడీ ఓరియంటెడ్. ఫుల్ హోప్స్ నా మీద పెట్టుకొని ఇది అంటే యాజ్ ఎ యాక్టింగ్ వైజ్ చెప్తున్నాను. ఫుల్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. బట్ ఎంత న్యాయం చేసినా అందరూ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్స్ బాబా గారు అండ్ వెంకటేశ్వరరావు గారు, సత్యం గారు అండ్ కో ఆర్టిస్ట్ భూషణ్ అండ్ నా తెలుగు హీరో నరేంద్ర గారు అందరూ బాగా వర్క్ చేసాం. అదే ఒక ఎలా ఉందంటే జాలీగా ఉంది. ఒక షూటింగ్ అలా ఏం అనుకోలేదు. చక్కగా ఎంజాయ్ చేసాం, హార్డ్ వర్క్ చేసాము. 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.